శ్రీ గణేశ్వరాయ నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం విజయాన్ని ప్రసాదించే కొన్ని మంత్రాలను, వాటి యొక్క అర్థాన్ని, వాటిని పఠించడం ద్వారా పొందే ప్రతిఫలాన్ని తెలుసుకుందాం. ముందుగా వినాయకుని గాయత్రి మంత్రాన్ని చూద్దాం. ఓం మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. మరొక్కసారి విందాం. ఓం మహాకర్ణాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో దంతి ప్రచోదయాత్. అనగా విశాలమైన చెవులను కలిగి వంగిన తొండం కలిగిన ఏకదంతుడైన గణేశుని ధ్యానిద్దాం. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధానిష్టలతో పఠించడం ద్వారా జ్ఞానం, తెలివితేటలు లభించి సంపద, శ్రేయస్సు కలిగి చేపట్టిన పనులలో విజయం చేకూరును. ఇక రెండవ మంత్రం పరమేశ్వరుని మంత్రం. ఓం హిలిహిలి శూలపాణేయ నమః. మరొక్కసారి విందాం. ఓం హిలిహిలి శూలపాణేయ నమః. శూలపాణి అనగా శూలాన్ని చేతులలో ధరించిన ఆ పరమేశ్వరునకు నమస్కరిస్తున్నాను. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం శ్రద్ధాభక్తులతో పఠించడం ద్వారా మనలో ఉన్న భయాలు, సందేహాలు తొలగి చేసే పనిపై దృష్టి కేంద్రీకరించి విజయాన్ని సాధించే విధంగా మనకు ఉపకరిస్తుంది. ఇక తరువాతి మంత్రం మహాలక్ష్మి మంత్రం. ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ నమః. ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ నమః. ఈ లక్ష్మీదేవి యొక్క మంత్రాన్ని ప్రతినిత్యం పఠించడం ద్వారా మన చుట్టూ ఒక ప్రకాశం ఏర్పడి, మనకు నమ్మకం ఏర్పడి చేసే పనిని విజయవంతంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా పూర్తి చేయడానికి ఉపకరిస్తుంది. ఇక తరువాతి మంత్రం శ్రీకృష్ణ మంత్రం. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయకర గోవింద పరమానంద సర్వం మే వాష్మణ్య. మరొక్కసారి విందాం. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయకర గోవింద పరమానంద సర్వం మే వాష్మణ్య. అనగా ఓ కృష్ణ, మహాయోగి, భక్తులకు అభయాన్నొసగే గోవింద, నీ సుందరమైన ముఖం ఎల్లవేళలా అనంతమైన ఆనందాన్ని కలుగజేయును. ఈ మంత్రాన్ని శ్రద్ధానిష్టలతో ప్రతినిత్యం పఠించడం ద్వారా అన్ని రకాల దీర్ఘకాలిక రోగాల నుండి ఉపశమనం లభించును. ఆ పరమాత్మ అయిన శ్రీకృష్ణుని ఆశీస్సులతో అన్నింటా జయం కలుగును. ఓం గం గణపతయే నమః.